మామిడి తోటలో గమ్యం. పాపికొండ గ్రామంలో ఉండే అజయ్కి అతని తాత మామిడి తోటను మిగిల్చాడు. అజయ్ బాగా చదవాలని, ఉద్యోగం చేసి మంచి సంపాదన సంపాదించాలని కలలుగన్నాడు. కానీ తాత అజయ్కి మామిడి తోటను ప్రేమగా చూసుకోవాలని చెప్పాడు. ఒకరోజు అతను ఆత్మన్యూనతతో, ఈ మామిడి తోట నాకు ఏం చేసేస్తుంది, నేను దీన్ని వదిలేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అదే సమయంలో అతని స్నేహితుడు సాయి వచ్చి, అజయ్, ఈ తోట నీకు ఒక తోట మాత్రమే కాదు, నీ తాత స్మృతి. దీన్ని ప్రేరణగా తీసుకో అన్నాడు. ఆ మాటలు అజయ్కి మార్గదర్శకంగా మారాయి. అతను తోటను బాగా సంరక్షించి పండ్లను స్థానిక మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లో తోట సంపాదన అతనికి ఆశించిన దారిని చూపించింది. మామిడి తోట కేవలం ఆర్థికంగా కాక అతనికి జీవితంలో పట్టుదలతో ఉండాలని నేర్పింది. తోటకు గమ్యం ఇచ్చిన అజయ్కి జీవితం కూడా తన గమ్యం చూపించింది.